హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిండి పులిహార చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. బాటమ్ మందంగా ఉంటుంది కదా, 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నానండి. దానికి నేను 2.5 దాకా వాటర్ పోసాను. దాంట్లో కొంచెం పసుపు వేసాను, ఆయిల్ వేసాను, సాల్ట్ కూడా వేసానండి. దీంట్లో వేసి కలుపుతున్నానండి. ఇవన్నీ కూడాను కొంచెం నూనె వేస్తే అతుక్కోకుండా ఉంటుంది, ముద్ద అయిపోకుండా ఉంటుంది. నీళ్ళు మరిగిపోయి కదండి. ఇప్పుడు రవ్వ తీసుకున్నాను కదా, ఆ రవ్వ పోస్తున్నాను. రవ్వ పోసి కలుపుదామండి. దీన్ని ముందుగా నూనె వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుందండి. కొంచెం దీనికి నెయ్యైనా వేసుకోవచ్చు. కలిపేసేసి మళ్ళీ మూత పెట్టుకుందామండి మగ్గడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. అది కుక్ అయ్యే లోపల నేను ప్యాన్ తీసుకొని పోపు రెడీ చేసుకుంటానండి. దానికి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ శనగపప్పు, ఒక 1 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, పల్లీలు కొన్ని వేసుకున్నానండి. కొంచెం ఫ్రై అవనిద్దాము. కొంచెం గోల్డ్ కలర్లో వస్తే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. నేను ఎండుమిరపకాయలు మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే, కారం వండుకుంటుందని చెప్పని. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి, మరీ ఎక్కువ అయితే ఘాటు బాగోదు దీంట్లో. కొంచెం ఫ్రై అవనిద్దాము. కలుపుకుంటున్నాం కదా, కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకుందామండి. ఇందాక కుక్ అయ్యేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, స్నాక్స్గా, జర్నీ టైంలో చాలా బాగుంటుంది తీసుకెళ్తే. ఇప్పుడు మూత పెట్టేసండి, తీస్తున్నాను. పిండి మగ్గిపోయిందండి. పైకి కింద కలిపి పెట్టుకున్నాము. ఉండలు కట్టకుండా చూసుకుందామండి. మరీ మెత్తగా అయితే బాగోదు. మన రవ్వ మగ్గిపోయిందండి. దాన్ని చల్లారడానికి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. దీంట్లో చల్లారి పెట్టుకున్నాము. చల్లారి పెట్టుకున్నాక దీంట్లో పైన పోపు వేసుకుందామండి. తర్వాత చల్లారిపోయింది, పోపు మొత్తం వేసేసుకుందామండి. దీంట్లో పిండి చల్లారిపోయింది కదా, మొత్తం కలిపేసుకుందాము. ఉండలు లేకుండా కలుపుకుందామండి. ప్రిపరేషన్ టైం ఓన్లీ 20 మినిట్స్ పడుతుందండి, ఎక్కువ టైం పట్టదు. 3 to 4 మినిట్స్ సర్వ్ చేసుకోవచ్చు ఈ పిండితోటి. మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడు మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. నేను కలిపేసుకున్నాను మొత్తం. ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకొని మళ్ళీ కలిపేద్దామండి. పిండి వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం కలపకూడదండి, చేదైపోతుంది. చూడండి, మనది రెడీ అయిపోయిందండి పిండి, పులిహార పిండి. పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరందరూ కూడా ట్రై చేసి ఆ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు.